అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, మనకు మార్గశిర మాసంలో మనం మార్గశిర మాసము అని మొదలు పెట్టగానే మనకు గుర్తొచ్చేది మార్గశిర మాసంలో గురువారాలు. అయితే ఈ మార్గశిర గురువారాలలో మనకు మూడవ వారం అయితే రాబోతోంది అండి. ఈ మూడవ వారం ప్రత్యేకంగా మనము నైవేద్యం ఏం పెట్టాలి, ఎలా పూజ చేసుకోవాలి, ముఖ్యంగా ఎలా ఉంటే మనకి ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి అన్నది చూద్దామండి. ఈ పూజ మనకు బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బుధవారం రోజునే మనము ఇలా ఇంటి ముందు లక్ష్మీ పాదాలు వేసుకొని, అలాగే ఇంటి ముందు 2 దీపాలు పెట్టుకొని, పువ్వులతో అలంకరించుకొని సిద్ధంగా ఉండాలి. దాంతోపాటుగా తలస్నానం అనేది చేసి షాంపూతో స్నానం అనేది చేసుకొని ఉండాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని చెత్త కూడా ఊడ్చేసి ఉండాలి. ఆ తర్వాత ఉదయం లేచేసి 6 గంటలలోపు లేదా 7 గంటలలోపు ఈ పూజ అనేది కంప్లీట్ చేయాలండి. ఇంటి ముందు తప్పకుండా అలాగే తులసి కోట దగ్గర మనం దీపారాధన చేసి ఇంటి ముందు 2 దీపాలను వెలిగించి ఆ దీపాలు గుమ్మం వైపు ఉండేలా చూసుకొని అగరబత్తులతో మనం దీపానికి చూపించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికి ఆ తర్వాత దేవుడి గదిలో పూజ అనేది స్టార్ట్ చేయాలి. అన్ని పూజలు కూడా మనం ముందు దేవుడి గదిలో చేసి ఆ తర్వాత గుమ్మం బయట తులసి కోట దగ్గర చేస్తాం కదా. కానీ ఈ పూజ మాత్రం లక్ష్మీదేవిని గుమ్మం నుంచే మనము ఆహ్వానించడం అనేది మొదలు పెట్టాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పూజ చేసేసుకొని అమ్మవారి పాదాలు తప్పకుండా అయితే వేయాలి. ఇవాళ వీడియోలో అమ్మవారి పాదాలు ఎలా వేయాలని కూడా చూపిస్తాను. చాలామంది అడిగారు, మా దగ్గర ముద్రలు లేవక్క పాదాలు అయితే ఎలా వేసుకోవాలి అని. అయితే పీఠం అనేది ఎక్కడ పెట్టాలి అంటే, మీకు దేవుడి గది ఉంటే దేవుడి గదిలో పెట్టండి, లేదా ఈశాన్యం మూల లేదా తూర్పున ఉండేటట్టుగా చేసి ముగ్గు వేసి పీట వేసి వస్త్రమును పరిచి దాని మీద మనం ధాన్యం అనేది పోసి ధనలక్ష్మి కొంచెం ఉంటుంది కదండి, అదైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా అయితే వేసుకోవాలండి. ఫస్ట్ చిన్నగా అన్ని ట్రై చేయండి. ఆ తర్వాత మీరు పెద్ద బార్డర్ అనేది వేసేసుకొని పసుపు కుంకుమలు కలర్స్ ఇలా మీరు ఏది కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. అమ్మవారికి అలంకరణ ఇష్టం కాబట్టి మనం అలంకరణగా చేసుకోవాలి. ఇక నైవేద్యాల విషయానికి వస్తే మొదటి వారం మనం పులగము పెట్టాము, దాంతోపాటుగా రెండవ వారము అట్లు తిమ్మనం పెట్టాము, మూడవ వారము అప్పాలు పరమాన్నం పెట్టాలి. అప్పాలు అనేవి బియ్యం పిండితో అయినా చేస్తారు, గోధుమ పిండితో అయినా చేస్తారు. శాస్త్రం ప్రకారం బెల్లం బియ్యంతో పిండి చేసిన అప్పాలు పెట్టమని చెప్తూ ఉంటారన్నమాట. అంటే అత్తిరాసాలు అంటారు కదా, అవే అండి. అయితే పరమాన్నం లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అలాగా దీపన్నం కూడా చేస్తారు. అయితే ఎలాగ చేయాలనేది రేపు వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. 2 నుంచి 3 గంటల లోపు పోస్ట్ చేస్తాను. మన సబ్స్క్రైబర్లు అయితే ఆల్రెడీ వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. కొత్తగా చూస్తున్నారు అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అని క్లిక్ చేసుకుంటే అది కూడా మీ వరకు చేరుతుందన్నమాట. అయితే ఈ రోజున మనము ఎలా పూజ చేసుకోవాలి అంటే, ఈరోజు ఉదయం లేస్తాం కదా, స్నానం చేసేటప్పుడు మీరు షాంపూ అనేది వేసుకోకూడదు, మామూలుగా స్నానం అనేది చేయాలి. అయితే ఇది ఒక వ్రతంలాగా చేయాలా అంటే వ్రతంలాగా చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు సాక్షాత్తు భూమిపైకి వచ్చి ఒక అవ్వతో, అంటే ఆ అవ్వ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క రూపమే అనమాట, ఆ అవ్వతో చెప్పిందనమాట. ఎవరైతే ఇంటి ముందు ముగ్గు వేయరో, ఎవరైతే తలస్నానం చేయకుండా ఉండరో, ఎవరైతే స్నానం చేయకుండా ఇల్లు ఊడ్చకుండా ఉండరో వాళ్ళ ఇంట్లోకి నేను రాను, దరిద్రం అనేది చేకూరుతుంది అని. కాబట్టి ఈ గురువారం రోజున ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు పెట్టి అమ్మవారి పాదాలను వేసి అమ్మవారిని ఆహ్వానించి తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపాన్ని పెట్టి దాంతోపాటుగా ఇంట్లో స్నానము చేసి చక్కగా శుచి అయి ఇల్లంతా కూడా కడుక్కొని తుడుచుకొని ఎవరైతే లక్ష్మీ పూజని ఈరోజు నా యొక్క నైవేద్యాలతో పూజ చేస్తారో వాళ్ళకి ఎటువంటి అంటే లోటు అనేది లేకుండా నేను చూసుకుంటాను. అలాగే లక్ష్మీ కటాక్షం అనేది వాళ్ళకి మన అమ్మవారు అనేది ఇస్తుందన్నమాట. అయితే ఇలా పూజ చేసుకోవాలి. నైవేద్యం అనేది మొదటిగా పాలు నైవేద్యంగా పెట్టాలండి, ఎప్పుడూ కూడా అంతే. అలాగే అమ్మవారికి చేసే వంటలు నూనెతో కాకుండా నెయ్యితో చేసిన నైవేద్యాలు మాత్రమే పెట్టాలి. ఆ తర్వాత మనం కర్పూర నీరాజనం మంగళహారతులు అనేవి ఇవ్వాలన్నమాట. అయితే ఈ వ్రతం ఎవరైనా చేయవచ్చా అంటే ఎవరైనా చేయవచ్చు. కులం మతం చిన్న పెద్ద, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పుణ్యస్త్రీలు, పూర్వ శివాసినులు ఎవరైనా కూడా చేయవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి అవసరం ఎవరికి లేదండి. ప్రతి మనిషికి కూడా మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా డబ్బు అనేది అవసరమే. ఆ డబ్బు, లక్ష్మీదేవిని పూజించడం అంటే డబ్బు ఒకటేనా అంటే కాదు. లక్ష్మీదేవిని పూజించడం అంటే ఒక ఐశ్వర్యం, ఒక సౌభాగ్యం, ఒక ఆరోగ్యం అన్నీ కూడా లభిస్తాయి. ఇప్పుడు లక్ష్మీదేవిని పూజిస్తే మనకు ఆరోగ్యం బాగిస్తే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, అప్పుడు మనకు డబ్బు వ్యర్థం అయిపోదు కదా. కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం ఒక డబ్బు అనేదే కాదు, అన్ని విధాల అమ్మవారు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుందన్నమాట. ఇలా పూజ అనేది చేసుకోవాలండి. దాంతోపాటుగా మేము 1వ వారం 2వ వారం చేయలేదు, ఈ వారం చేయవచ్చా అంటే చేసుకోవచ్చు. మేము 1వ వారం 2వ వారం చేసాము, ఈ వారము మాకు మిస్ అవుతుంది, నెక్స్ట్ వారం చేయవచ్చా అంటే చేయవచ్చు. అప్పుడు నైవేద్యాలు ఏం పెట్టాలి అంటే ఏ వారంకి ఆ వారమే, మీరు చేసినా చేయకపోయినా ఏ వారంలో ఉన్నామో ఆ నైవేద్యాలు పెట్టాలి. ఇప్పుడు 1వ వారం 2వ వారం చేసింటారు, 3వ వారం చెయ్యరు, నెక్స్ట్ వారం చేస్తారు అంటే ఆ నెక్స్ట్ వచ్చే 4వ గురువారం పెట్టవలసిన నైవేద్యాలు మాత్రమే పెట్టుకోవాలి.
చెయ్యండి, చాలా మంచిది. చాలామంది వరలక్ష్మి వ్రతం మాత్రమే చేసేసి ఇంకిదే చాలే అనుకుంటారు. కానీ మార్గశిర మాసంలో వచ్చే ఈ గురువారాలు మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఏం కోరుకుంటే అమ్మ అది మీ ముందు పెట్టేస్తుంది అంతే. అంత పవర్ఫుల్ అండి ఇది అనమాట. దాంతోపాటుగా అమ్మవారికి ఈసారి నేను యాలకుల మాలను సమర్పిస్తున్నాను. యాలకుల మాల అంటే 27 యాలకులతో చేసిన మాల అన్నమాట. దీనిని మనం ఇలా గురువారం కానీ శుక్రవారం కానీ అమ్మవారి మెడలో వేస్తే మనము 7 జన్మలలో 27 నక్షత్రాలలో ఎప్పుడు పుట్టామో తెలియదు, ఎప్పుడు చచ్చామో తెలియదు కదా. ఆ యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి 7 జన్మల పాపాలు, అటు 7 జన్మలు ఇటు 7 జన్మలు అన్ని పాపాలు తొలగిపోయి మనకి ఇబ్బంది ఏదైనా దోషాలు, గర్భదోషాలు, నాగదోషాలు, కుజదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇలా ప్రతి ఒక్కసారి ఎప్పుడో ఒకసారి వేయండి. ఇలా అమ్మవారు నాకు ఏదో ఒక రూపంలో అమ్మవారు నాకు పాజిటివిటీ అలాగే నేను ఉన్నాను అని నాకు చూపిస్తుంది అనమాట. మొదటి వారం అయితే ఆవు రూపంలో వచ్చింది కదా, ఈ వారం నాకు కిందకి పూలు పడేసి నేను ఉన్నాను, సౌభాగ్యవతిగా నేను చూసుకుంటాను, నీకు మంచి సౌభాగ్యాన్ని ఇస్తానన్నట్టుగా నాకు పూలు సమర్పించింది. చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలాంటివి జరిగినప్పుడు. మీకు కూడా ఇలా ఏమైనా జరిగాయి అనుకుంటే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. నాకు కూడా మంచి హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఇలా పూజ అనేది చేసుకోవాలండి. తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ రోజున కూడా మీరు తల దువ్వడం, తలకు నూనె పెట్టడం, చిక్కు తీసుకోవడం ఇలాంటివి చేయకూడదు. వీలైతే చీర కట్టుకొని చేయండి, లేదా ఒక మంచి సాంప్రదాయకమైన దుస్తులు వేసుకొని చేయండి. అలాగే అమ్మవారిని మనం ఈరోజు పూజిస్తున్నాం కదా, అలాగే పీఠం ఎప్పుడు కదపాలి అంటే శుక్రవారం కదపకూడదు, శనివారం మాత్రమే మార్నింగ్ మనకి రాహుకాలం లేని టైంలో మళ్ళీ దీపారాధన చేసుకొని కదపాలన్నమాట. ఇక్కడ ఉద్యాపన చెప్పి మంత్రాలు చెప్పి అలా చేయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోతుంది అన్నట్టు కదా, లక్ష్మీదేవిని మనం ఎప్పుడు పంపించాం కాబట్టి మనము ఉద్యాపన అనే ప్రక్రియ లేకుండా మామూలుగానే పీఠం కదిపి మనం ఎక్కడున్న వస్తువులు అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అమ్మవారికి మనము అష్టోత్తరాలతో పూజించుకోవాలి. మొదటి వారం నేను కాయిన్స్తో అలాగే చిట్టి గాజులతో పూజించుకున్నాను కదా, ఈ వారము నేను లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు అలాగే నాణ్యాలు అమ్మవారికి అన్నీ మనం మంగళప్రదమైనవి అలాగే సౌభాగ్యమైనవి ఇలా చేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత అమ్మవారికి ముత్యాల హారతితో అమ్మవారికి నేను హారతి తీస్తున్నాను. ఏమండి మీరు ఇవన్నీ చేస్తున్నారు, మేము కూడా ఇలాగే చేయాలా అంటే అవసరం లేదు. ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే చేయవచ్చు. ఇది నా సంతృప్తి కోసము, నా యొక్క మనస్తృప్తి అంటారు కదా, అలాంటి కోసమే అనమాట. నాకు ఎప్పుడు కూడా దేవుళ్ళని పూజ చేసినప్పుడు అలా కూడా నాకు అమ్మవారిని చక్కగా పూజించుకోవాలి ఉంటుంది. ఎందుకంటే తన అలంకార ప్రియురాలు కదా, దానికోసమే. సో ఈరోజు అంతా కూడా చీపురు పట్టుకోవడం అలాంటివి చేయకండి. ఏదైనా మీకు చెత్త పడింది ఊడవాలి అనుకుంటే గుడ్డతో మాత్రమే ఊడ్చుకోండి. ఇలా చేస్తే నియమ నిష్ఠలతో చేస్తే తొందరగా అనేది మనకి అమ్మవారు అట్రాక్ట్ అవుతారు. ఇలా చేయలేని వాళ్ళు కనీసం దేవుడి దీపారాధన చేయండి. దాంతోపాటుగా అమ్మవారి దగ్గర పాలు నైవేద్యంగా పెట్టండి. మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మీ యొక్క సపోర్ట్ మీ చిన్న చేతులతో ఇప్పుడు ఎంతసేపు చూశారు కదా, ఇంతవరకు వచ్చారంటే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.